రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చుట్టూ అలుముకున్న వివాదంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మహిళా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణ కోసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీని వేశారు. అయితే నెల రోజులు గడుస్తున్నా ఆ కమిటీ నివేదిక బయటకు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదకి ఆరవ శ్రీధర్ వ్యవహారానికి జనసేన పార్టీ ఎండకాటు వేసేసిందా? అసలు ఈ త్రిసభ్య కమిటీ నివేదికలో ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మహిళల భద్రత, గౌరవం విషయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రాజీ పడని వైఖరిని అవలంబిస్తుంటారు. అలాంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఒక మహిళతో ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో కాల్స్, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా లీక్ కావడంతో అధికార కూటమిలో, ముఖ్యంగా జనసేన పార్టీలో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిణామాలతో పార్టీకి రాజకీయంగా కొంత నష్టం జరిగిందన్నది నిర్వివాదాంశం. ఇలాంటి సున్నితమైన అంశాల్లో తక్షణమే స్పందించే పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై కూడా అంతే వేగంగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవాలను వెలికి తీయడానికి, జరిగిన తప్పును నిర్ధారించడానికి తక్షణమే ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. ఎక్కడ తప్పు జరిగిందనే దానిపై లోతైన విచారణ జరిపి వీలైనంత త్వరగా తనకు ప్రాథమిక నివేదిక అందించాలని ఆయన ఆ కమిటీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో పార్టీ శ్రేణుల్లో కొంత భరోసా ఏర్పడింది. అధినేత ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆ త్రిసభ్య కమిటీ విచారణను చాలా సీరియస్గా ప్రారంభించింది. కమిటీ సభ్యులు నేరుగా రైల్వే కోడూరు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్తో పాటు స్థానిక పార్టీ ముఖ్య నాయకులను, ఈ వివాదంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అనేక మందిని వారు సుదీర్ఘంగా ప్రశ్నించారు. జరిగిన పరిణామాలపై పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి ఒక కొలిక్కి తీసుకొచ్చారని అంతా భావించారు. అయితే ఆ విచారణ జరిగి సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం ప్రాథమిక నివేదిక కూడా అధినేత పవన్ కళ్యాణ్కు చేరిన దాఖలాలు కనిపించటం లేదు. ఒకవేళ కమిటీ తమ నివేదికను రహస్యంగా సమర్పించి ఉంటే అందులో ఉన్న అంశాలను లేదా ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ అధిష్టానం వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వివాదంలో కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా తీవ్రమైన క్రిమినల్ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ రెండు భిన్నమైన, బలమైన వాదనలు తెరపైకొచ్చాయి. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఒక మహిళా ఉద్యోగి నేరుగా పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి ప్రతిగా మరో వాదన కూడా అంతే బలంగా వినిపిస్తోంది. సదరు మహిళ ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేను ట్రాప్ చేసిందని, ఏకంగా 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఆయనను తీవ్రంగా బ్లాక్మెయిల్కు గురిచేసిందనే ఆరోపణలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి నిజంగానే తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మహిళను మోసం చేశారా, లేక ఒక పక్కా ప్లాన్ ప్రకారం హనీ ట్రాప్ లాంటి కుట్రలో ఎమ్మెల్యే చిక్కుకున్నారా అనే స్పష్టత పూర్తిగా కరువైంది. పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నప్పటికీ నైతికంగా పార్టీ అంతర్గత కమిటీ తేల్చాల్సిన వాస్తవాలు ఇంకా చీకట్లోనే ఉండిపోయాయి. నివేదికను బహిర్గతం చేయడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం కారణంగా జనసేన అంతర్గత వర్గాల్లో అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. కావాలనే ఈ త్రిసభ్య కమిటీ తమ నివేదికను అధినేతకు అందించకుండా తొక్కిపెడుతోందా అన్న అనుమానాలను కొందరు స్థానిక నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక మరేదైనా బలమైన రాజకీయ కారణాలు లేదా ఒత్తిళ్లు ఉన్నాయా అని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ వివాదంలో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటే స్థానికంగా పార్టీకి జరిగే నష్టం ఒక ఎత్తైతే, ఉపేక్షిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సిద్ధాంతాలకు జరిగే డ్యామేజ్ మరో ఎత్తుగా మారింది. అందుకే ఈ నివేదికను గోప్యంగా ఉంచుతున్నారని, లేదా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని అనుకుంటున్నారు. అధిష్టానం మౌనం వహించడంతో స్థానిక క్యాడర్ ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేక, ప్రజల ముందు సరైన సమాధానం చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆరవ శ్రీధర్ ఎపిసోడ్ను ఇక్కడితో సైలెంట్గా ముగించాలనే నిర్ణయానికి జనసేన అధిష్టానం వచ్చేసిందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
చర్యలు తీసుకోకపోవడం, విచారణ నివేదికను పక్కన పెట్టేయడం చూస్తుంటే ఈ వ్యవహారానికి పార్టీ శాశ్వతంగా ఎండ్ కార్డు వేసేసినట్లేనని, ఇక శ్రీధర్పై ఎలాంటి వేటు ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది. అయితే ప్రజల్లో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయకుండా ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఇతర రాజకీయ పక్షాలు జనసేన నైతికతపైనే దాడి చేసే అవకాశం మెండుగా ఉంది. ఇది పార్టీకే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టకు కూడా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు జనసేన ముఖ్య నేతలు ఎలా బదులిస్తారు? వివాదానికి నిజంగా ముగింపు పలుకుతారా? లేక పారదర్శకంగా వాస్తవాలు ప్రకటిస్తారా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.